ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో కాంగ్రెస్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ తాత మధు. సాగునీటి సరఫరాలో కాంగ్రెస్ అటర్ ఫ్లాప్ అయిందన్నారు. మొన్నటి ఎన్నికల్లో భద్రాచలంలో ఎలాగైతే బీఆర్ఎస్ ను గెలిపించుకున్నామో ఇప్పుడు మహబూబాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి మాలోత్ కవితను కూడా గెలిపించుకుంటామని వెల్లడించారు తాత మధు. ఈ సమావేశంలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాలోత్ కవిత పాల్గొన్నారు. రూపాయలు రైతు బంధు మీకు ఎవరికైతే పడ్డదో వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీకి వేయండి. ఎవరికైతే కేసీఆర్ గారికి 10,000 రూపాయలు పడ్డాయో వాళ్ళంతా మా కవితమ్మకి వేయండి ఓట్లు. ఇప్పుడే మా అక్క చెప్పింది, మీరు కళ్యాణ లక్ష్మి అప్లై చేసుకుంటే ఈ 100 రోజుల్లో మీకు 10 లక్షల రూపాయలతో పాటు తులం బంగారం వచ్చిన వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీకి వేయండి. తులం బంగారం రాని వాళ్ళందరూ కూడా మా కవితమ్మకు ఓటేయండి. అట్లాగే ఇంట్లో 2 ముసలవాళ్లు ఉంటే 4,000, 4,000, 8,000 పెన్షన్ ఇస్తా అని చెప్పారు. 8,000 పెన్షన్ వచ్చిన వాళ్ళు మొత్తం కాంగ్రెస్ పార్టీ బలరాం నాయక్, సీతారాం నాయక్ వేయండి. కానీ కేసీఆర్ గారు ఇచ్చినటువంటి 2,000 రూపాయల పెన్షన్ వస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా మా కవితమ్మకు ఓటేయండి. అలాగే నిరుద్యోగులందరికీ 4,000 రూపాయల మీకు నిరుద్యోగ భృతి ఇస్తున్న కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగ భృతి ఇచ్చున్నట్టయితే కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. లేని నిరుద్యోగులంతా మా కవితమ్మకు ఓటేయండి, బీఆర్ఎస్ కు ఓటేయండి అని నేను అడుగుతున్నాను. అట్లాగే గతంలో ప్రతిరోజు నీళ్లొచ్చి మిషన్ భగీరథ ద్వారానో ఇతర వాటర్ ద్వారా నీళ్లు వచ్చినటువంటి ఎవరైతే నీళ్లు వస్తున్నాయి అనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి వేయండి. ఈ 100 రోజుల్లో మాకు నీళ్ల ఇక్కటాలు వచ్చినాయి, నీళ్ల బాధలు వచ్చినాయి, వ్యవసాయానికి నీళ్లు లేవు, ఇబ్బంది పడుతున్నాం, కరెంటు రావట్లేదు అనుకున్న వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేయమాకండి. ఎందుకనంటే మీకు ఇబ్బందులు పెట్టింది కాబట్టి. చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. రుణమాఫీ 2 లక్షల రూపాయలని ఆయన రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు, మీరెవరు కూడా ఒక్క రూపాయి బ్యాంకులకు కట్టొద్దు, మనం డిసెంబర్లో అధికారంలోకి వస్తున్నాము, మీరు ఇంకా పోయి మీరు అప్పులు తెచ్చుకొని మీ భార్య పిల్లలు 2 లక్షల అప్పులు తెచ్చుకోండి అని చెప్పడం జరిగింది. 2 లక్షల రూపాయల అప్పు ఉండి అప్పు తెచ్చుకొని ఇవాళ రుణమాఫీ కాని వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి ఓటేయండి. ఇవాళ ఢిల్లీకి 1,000 కోట్ల రూపాయల్ని రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఢిల్లీకి కప్పం కడుతున్నారు తెలంగాణ బిడ్డల యొక్క కష్టాన్ని. కాబట్టి మీరందరూ కూడా భద్రాచలం బిడ్డలందరూ కూడా మరొకసారి ఆలోచించండి. పార్టీ కార్యకర్తలందరూ కూడా మీరు ధైర్యంతో పనిచేయండి. 100% మనకు అందుబాటులో ఉండి మనందరికీ మన కుటుంబ సభ్యురాలుగా ఉన్నటువంటి మన కవితమ్మని భద్రాచలం డివిజన్ లో మరొకసారి భారీ మెజార్టీ ఇవ్వాల్సిన బాధ్యత ఇక్కడికి వచ్చినటువంటి దుమ్ముగూడెం అట్లాగే చర్ల పార్టీ కార్యకర్తలకు అందరికీ ఉందని తెలియజేస్తూ ప్రత్యేకంగా 3 మండలాల ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అక్క సత్యవతి రాథోడ్ గారికి, ఏదైతే తాత మధు గారు మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో వారి భుజస్కంధాల మీద ఇక్కడ ఉన్న భద్రాచలం ఉన్న కార్యకర్తలందరినీ కూడా అందరిని మంచిగా సమన్వయం చేసి ఏకతాటి మీద తీసుకొచ్చి మొన్న బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం కృషి చేసి మళ్ళీ ఆడబిడ్డకి ఖచ్చితంగా గెలిపించాలని ఒక మంచి ఆలోచనతోటి ఇవాళ మళ్ళీ నా గెలుపు కోసం ప్రయత్నం చేసిన తాత మధు గారికి అందరి తరఫున కూడా ఎవరైతే బీఆర్ఎస్ పక్షాన కేసీఆర్ గారిని నమ్ముకొని ఇవాళ మీ ఆడబిడ్డను ఆయన నన్ను గెలిపించడానికి మీరందరూ ఏకతాటి మీద కేసీఆర్ గారు వెన్నంటే ఉన్నందుకు మీ అందరికి శిరస్సు వంచి చేతులు జోడించి ముందు పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఎలక్షన్ లో బ్రహ్మాండంగా పనిచేసి మేము ఆ రోజు నేను ఇన్ఛార్జిగా వచ్చాను, వారు అభ్యర్థిగా వచ్చారు. ఆడపిల్లలమైన మమ్మల్ని నిలువరిస్తూ ఇక్కడున్న నాయకులు దీవించి బ్రహ్మాండంగా పనిచేశారు.